ప్రైజ్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభువైన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడి ఆయన వాక్యం వింటూ ఆయన సత్యములో బ్రతుకుచున్న మనమందరము కూడా మన కుటుంబం తరపున మన తండ్రిని ప్రేమించి తండ్రిలో ఉన్న ప్రేమను పొందుకొని అందరికీ మనం పనికొచ్చేవారుగా ప్రపంచంలో అందరికీ దేవుని చిత్తంలో నడిచే పిల్లలుగా మనము నడిచినప్పుడు మన యేసయ్య మన కుటుంబాన్ని ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. దిగులు పడకము నేనున్నా చెప్తున్న తండ్రి ఈరోజు మాట్లాడుచున్నాడు కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, కలువరు ప్రేమ అనుదినము నూతనమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మ నామమును జ్ఞాపకం చేసుకుంటూ వర్తమానం ప్రతి కుటుంబానికి అందించాలని ఒక ఆశ, ఆయన నామాన్ని ఘనపరచుకోవాలనే ఆశ. ఈరోజు ప్రభు మనను ముట్టి స్వస్థపరిచి రక్షణ ఇచ్చిన గొప్ప దేవుడు. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా జీవించాలని ఆ ఆశ తప్పితే మరి ఒకటి ఏది లేదు. కానీ దేవుని చిత్తములో ప్రభు మనకు అనుదినమిచ్చున్నట్టు వాగ్దానం బట్టి మనందరం సంతోషించదామా? సరే, దేవునికి స్తోత్రం. ఈ దినము ప్రభు మనలో ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. భయపడకము, దిగులు పడకము, నీ దేవుడై ఉన్నాను, నిన్ను నేను బలపరుతున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నావా బిడ్డ? ఏ దిగులు పడుతున్నావు? ఏ చింతిస్తున్నావు? నీ పరిస్థితి తారుమారమై ఉన్నదా? అపవాది సైతాను నిన్ను బంధిస్తున్నదా? నిన్ను చక్కగా నడిపిస్తున్నట్టు ఆ దేవునిలో నువ్వు ఉంటున్నావు కదా. ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించినట్లయితే దిగులు పడను, చింతపడను అవసరమే లేదు కదా. మన ప్రభువే చెప్తున్నాడు కాబట్టి భయపడవద్దని చెబుతున్నాడు. ఆయన అందుకంటున్నాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. ఈరోజు మన కుడి పక్కనే మన యెహోవా మనకు నీడగా ఉన్నాడు. ఆపదలలో నీడగా ఉన్నాడు. దిగులు పడుతున్న బిడ్డకు నీడగా ఉన్నాడు. భయపడుతున్న బిడ్డకు నీడగా ఉన్నాడు. నీ కుడి ప్రక్కన నేనున్నానని చెప్పిన వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు ఈరోజు మనకు తోడుగా నీడగా ఉంటా చెప్పి వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుని బట్టి ఈరోజు మనం ఎంతైనా ఆయన సాక్ష్య బిడ్డలుగా జీవించటమే మన బాధ్యత. కాబట్టి దేవుని నామములో నువ్వు నేను కూడా యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగా అంటున్నాడు. దేవుని నామములో మనకు ఆశీర్వాదం ఉన్నది. ఆయన నామములో మనకు రక్షణ ఉన్నది. ఆయన నామములో మనకు స్వస్థత ఉన్నది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా అనుదినము నూతనమైన వాగ్దానముతో మనం బ్రతుకుచున్నామంటే మన యేసయ్య కృపే కదా. కాబట్టి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా. భయపడకము, దిగులు పడకము, చింతపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నావు. నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉన్నానని చెబుతున్నావు. మీకు వందనాలయ్యా. నిన్ను ఆశీర్వదించే దేవుని నేనే కాదంటున్నావు. మమ్మల్ని ఆశీర్వదించే తండ్రి, నీకు వందనాలయ్యా. నీ కృప చూసి, నీ కనికరం చూసి నా ప్రభువా, ఇదిగో తండ్రి, పునరుత్థాన దినములో నా ప్రభువా మేమందరం సంతోషించి ఆనందించుతూ ఎంతమంది అయితే నీ సన్నిధి కాంతిని పొందుకొని రక్షణ పొందుకొని నీతి మార్గంలో నిలుచుచు మీ నామానికి ఘనత మేము కలిగి జీవిస్తున్నారో వారందరినీ మీరు కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.